వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని అన్నారు సజ్జల రామకృష్ణ. ఇప్పటివరకు రాష్ట్రంలోని 1 కోటి కుటుంబాలకు ప్రభుత్వం లబ్ధి చేసిందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతోందని, వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసని అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనవచ్చని కూడా చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న పనులను అంకెలతో సహా చెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని, ఎక్కడికక్కడ స్థానిక నాయకులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సజ్జల వెల్లడించారు. 2019లో మన రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాం అయిపోయి మనం వచ్చే టైంకు 22వ స్థానంలో ఉంటే 21, 22కు 1వ స్థానంలోకి వెళ్ళాం. ఇవన్నీ ఆర్బీఐ ఫిగర్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసి రిలీజ్ చేసిన ఫిగర్స్, మా సొంతం చెప్పుకోవడం కాదు. సో జిఎస్డిపి ఆ రోజు 22వ స్థానంలో అనేది 2019లో 21, 22 వచ్చేసరికి నెంబర్ 1 స్థానానికి చేరుకుంది స్టేట్. పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం 2019లో 17వ స్థానంలో ఉంది, ప్రజెంట్ 9వ స్థానానికి వచ్చింది. 2019 అంటే నేను అన్ని చంద్రబాబు గారి 2014-19 మధ్య ప్రజలు ఆయనకు అప్పచెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్లలో మొత్తంగా ఆర్టీసీని కలిపిన దాంతో కలిపితే 4,93,000 అవుట్ సోర్సింగ్ ఆర్టీసీని తీసుకుంటే, ఇందులో పర్మనెంట్ ఉద్యోగాలు అంటే రెగ్యులర్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే 2,13,662